ఆస్ట్రేలియాలో ఉండే ప్రవాస భారతీయుడి బ్యాంక్ ఖాతా నుంచి పెద్ద ఎత్తున నగదు మాయమైన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్లోని బేగంపేట యాక్సిస్ బ్యాంకులో 2017లో ఓ ప్రవాస భారతీయుడు ఖాతా తెరిచాడు. తాను ఆస్ట్రేలియాలో ఉన్న సమయంలో లూజ్ లీఫ్ చెక్లను ఉపయోగించి కొంత మొత్తం తన తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ అయ్యాయని, మరికొంత ఖాతాలో నుంచి నగదు ఉపసంహరణ ద్వారా తీసుకున్నారని, ఇలా మొత్తం 6.5 కోట్లు మాయమైనట్టు ఆయన 2 ఏళ్ల క్రితం గుర్తించారు. చర్యలు తీసుకోవాల్సిందిగా బ్రాంచ్ మేనేజర్ శ్రీదేవి రఘును సంప్రదించారు. సరైన స్పందన రాకపోవడంతో బ్యాంకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హరివిజయ్కు సమాచారం ఇచ్చారు. ప్రతికూల సమాధానం రావడంతో బ్యాంకు సీఈఓ అమితాబ్ చౌదరి దృష్టికి తీసుకుని వెళ్లారు. అక్కడా సరైన జవాబు రాలేదు. కాగా ఆయన బ్యాంకు ఖాతాను మూసివేస్తున్నట్టు అక్టోబర్ 21న బ్యాంకు నుంచి సమాచారం వచ్చింది. తాను భారత్లో లేనప్పుడు బ్యాంకు సిబ్బంది అధికారులు ఉద్దేశపూర్వకంగా ఫోర్జరీ సంతకాలతో 42 లీఫ్ చెక్కులను దుర్వినియోగం చేసి 6.5 కోట్లు మాయం చేశారంటూ గత నెల 7వ తేదీన పంజాగుట్ట పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హరివిజయ్, శ్రీదేవి రఘులతో పాటు యాక్సిస్ బ్యాంకు బేగంపేట బ్రాంచ్ సీనియర్ పార్ట్నర్ వెంకటరమణ, సర్వీస్ పార్ట్నర్ సురేఖలపై పోలీసులు కేసు నమోదు చేశారు. బ్యాంకులు వేసుకున్న పైసలే పోతే ఏం కావాలి?